నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మనం బైబిల్లో చాలా అరుదుగా వినబడే ఒక విశేషమైన యువతి జెమిమా గురించి తెలుసుకుందాం. ఈమె కథ యోబు గ్రంథం 42వ అధ్యాయంలో కనిపిస్తుంది. యోబు జీవితంలో పెద్ద కష్టాలు వచ్చాయి. అతని కుటుంబం, ఆస్తి, ఆరోగ్యం అన్నీ కోల్పోయాడు. అన్నీ పోయినా దేవునిపై అతను విశ్వాసం మాత్రం కోల్పోలేదు. ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు యోబును తిరిగి ఆశీర్వదించాడు. అతను ముందున్న దానికంటే రెండింతలు ఎక్కువగా సంపాదించాడు. అప్పుడు దేవుడు యోబుకు మరోసారి పిల్లలను ఇచ్చాడు. అందులో మొదటి కుమార్తె జెమిమా అంటే కలువ పక్షి లాంటి అందం, పావురం లాంటి సౌమ్యత అని అర్థం. బైబిల్ ఒక అద్భుతమైన వాక్యాన్ని చెబుతుంది. దేశమంతటా యోబు కుమార్తెలంతా అందమైన స్త్రీలు లేరు. అంటే జెమిమా అందం, ఆమె శీలం దేశం మొత్తం ప్రసిద్ధం. ఆ కాలంలో మహిళలకు సాధారణంగా వారసత్వం ఇవ్వరారు. కాని యోబు నీతిమంతుడు, దేవుని భక్తుడు. జెమిమాకు ఆమె ఇద్దరు చెల్లెమ్మలకు కూడా అన్నలతో సమానంగా వారసత్వము ఇచ్చాడు. ఇది దేవుని పునరుద్ధరణ ఎంత గొప్పదో చూపిస్తుంది. జెమిమా కథ మనకు చెప్పే సందేశం: దేవుడు మనకి కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి ఇస్తాడు. దేవుని ముందర ప్రతి స్త్రీ, ప్రతి వ్యక్తి మూల్యమైనవాడే. కష్టాలలో విశ్వాసం నిలబెడితే దేవుని ఆశీర్వాదం తప్పకుండా కనిపిస్తుంది. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సువార్త మరింత మందికి చేరడానికి